హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ మైరా. అదే నీవు అదే నేను పార్ట్ 84. మరుసటి రోజు కావేరికి విపరీతమైన జ్వరం, ఒళ్ళు నొప్పులు మొదలయ్యాయి. కంగారు పడ్డాడు తపస్వి. డాక్టర్ని ఇంటికే పిలిపించాడు. కావేరితో 2 నిమిషాలు మాట్లాడిన డాక్టర్ యాక్సిడెంట్ తర్వాత బయటికి కనిపించే దెబ్బలైతే తగ్గిపోయాయి, కానీ లోపల ఇంకా బాడీ పచ్చిగానే ఉంది. సెట్ అవ్వాలంటే కొంత టైం పడుతుంది. 4 రోజుల్లో నార్మల్ అయిపోతారులేండి అన్నాడు. మెడిసిన్స్ వాడుతున్న కావేరి జ్వరంతో వారం రోజులు బాధపడింది. దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకున్నాడు తపస్వి. రోజు వార్మప్స్, ప్రాక్టీస్ మ్యాచ్లకి వెళ్ళి వస్తూనే ఉన్నాడు. సియా ప్రతిరోజు అభిని మ్యాచ్ నుంచి తప్పించమని తండ్రిని అడుగుతూనే ఉంది. ఎందుకు డాడీ, నేను చెప్పిన మాట మీరు వినటం లేదు అంది ఆ రోజు సీరియస్గా. తొందరపడద్దు బేబీ, ఈ వరల్డ్ కప్ మ్యాచ్ అయిపోని అప్పుడు ఆలోచిద్దాం, కొంచెం ఓపిక పట్టమ్మా అని ప్రతిరోజులాగానే ఆ రోజు కూడా బుజ్జగిస్తూనే ఉన్నాడు తివారి. తపస్వికి వార్మప్ మ్యాచెస్లో అప్పుడప్పుడు అభి ఎదురు పడుతూనే ఉన్నాడు, కానీ కనీసం తలెత్తి కూడా అభి వైపు చూడలేదు. తపస్విని అలా చూస్తుంటే మరీ మండిపోయింది అభికి. చేయవలసిందంతా చేసేసి ఇప్పుడు ఏం తెలియనట్టు నాటకం ఆడుతున్నాడు. నీకెక్కడో సుడి ఉందిరా, ఈసారి వాళ్ళ మీద వీళ్ల మీద కాదు, డైరెక్ట్గా నీ మీదే. నీకు కొంచెం టైం ఇస్తున్నా, ఎలా ఎంజాయ్ చేస్తావో చేసేసాయి అనుకున్నాడు అభి. తపస్వి సీరియస్గా తన పని తాను చేసుకుంటూనే ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుకుంటూ గంటలు గంటలు మెడిటేషన్ చేస్తూ కాన్సన్ట్రేషన్ పెంచుకుంటూ తల్లిని అతి జాగ్రత్తగా కాపలా కాస్తూ అప్పుడప్పుడు పర్ణికతో చాట్ చేస్తూ మాట్లాడుతూ ఖుషీగా ఉన్నాడు. ప్రతి చిన్న విషయాన్ని కూడా పర్ణికతో షేర్ చేసుకుంటున్నాడు. రంజిత్ విషయం పర్ణికకు చెప్తే చాలాసేపు నవ్వింది. కానీ జాగ్రత్త తపస్వి, అయిపోయిందేదో అయిపోయింది, ఇక ఇంతటితో వదిలే. ఎక్కువగా వాళ్ళని రెచ్చగొట్టొద్దు. అలాగే ఆంటీని అక్కడే వదిలేసి వెళ్లకుండా నీతో పాటు తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా. ఫ్యామిలీని తీసుకువెళ్ళటానికి మీకు ప్రాబ్లం ఉండదు కదా అంది. నేను అలాగే అనుకున్నాను పరి, కానీ అమ్మ హెల్త్ ఇంకా పూర్తిగా సెట్ కాలేదు. నాతో తీసుకువెళ్తే అక్కడ ఒంటరిగా హోటల్ రూమ్లో ఉండిపోవాలి. తనతో నేను ఎక్కువసేపు స్పెండ్ చేయడం కుదరకపోవచ్చు. క్లైమేట్ చేంజ్ అయ్యి అక్కడ మళ్ళీ తనకేదైనా హెల్త్ ప్రాబ్లం అయితే ఇబ్బంది అవుతుంది కదా. ఇక్కడ ఉంటేనే తను ఫ్రీగా ఉంటుంది, కానీ వదిలి వెళ్ళటానికి కూడా భయంగా ఉంది. మళ్ళీ కపిలనే ఇక్కడ ఉండమని చెప్పాలని అనుకుంటున్నాను అన్నాడు. తమ ఇద్దరి విషయం అమ్మతో చెప్పడం లేదు, వీలు కాలేదు అని చెప్పాలనుకున్నాడు. కానీ ఈ తలనొప్పులన్నీ పర్ణికకి ఎందుకులే అనుకున్నాడు. వరల్డ్ కప్ దగ్గర పడుతోంది. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు ప్లేయర్స్ అంతా. నీరసంగా ఉన్న కావేరి పక్కనే కూర్చొని, అమ్మా నువ్వు నాతో వస్తావా, నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళటానికి ఏదోలా ఉంది అన్నాడు ఒళ్ళో తలపెట్టుకుని. ఏంట్రా కొత్తగా, ఎప్పుడూ వెళ్ళి వస్తుంటావుగా, అలాగే ఇప్పుడు కూడా. కపిలని ఎలాగో నా దగ్గర ఉంచుతావు కదా, అందుకే ఇలాంటి ఇబ్బంది రాకుండా, అస్తమానం కపిలని ఇబ్బంది పెట్టకుండా తొందరగా నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో, ఎంచక్కా నేను మీ ఆవిడ కలిసే ఉంటాం అంది కొడుకు తలలో వేళ్ళు పెట్టి మసాజ్ చేస్తూ. కదా, నిజమమ్మా, నేను కూడా అదే నీతో చెప్పాలని అనుకుంటున్నాను అన్నాడు పర్ణికను గుర్తు చేసుకుని. అయితే ఇంకేం, అమ్మాయిని చూసేద్దామా అంది కావేరి ఉత్సాహంగా. ఓయ్ కొంచెం కళ్ళాలు వెయ్యి, నేను వరల్డ్ కప్ నుంచి వచ్చాక చూసుకుందామా అన్నాడు. ఓకే, ఈ ఐడియా కూడా బాగానే ఉంది, అలాగే చేద్దాం అంది కావేరి చాలా హుషారుగా. కొడుక్కి అప్పుడే పెళ్ళైపోయినట్టు, కోడలు వచ్చేసినట్టు, తామిద్దరూ చాలా చాలా కలిసిపోయినట్టు ఊహించేసుకుంది కావేరి. తపస్వి వరల్డ్ కప్ టూర్ ప్రయాణం 2 రోజుల్లోకి వచ్చేసింది. కపిలని, గోవర్ధన్ని పిలిచి తల్లి గురించి 1000 జాగ్రత్తలు చెప్పాడు. సెక్యూరిటీని కూడా బాగా టైట్ చేశాడు. అమ్మా, నేను వచ్చే వరకు నువ్వు ఇంట్లోనే ఉంటానని, ఎక్కడికి షాపింగ్, సినిమా, షికారు, కోవిల ఎక్కడికి బయటికి వెళ్ళనని నాకు మాట ఇవ్వు అన్నాడు. కొడుకు మనసులోని భయాన్ని అర్థం చేసుకున్నట్టు, నా గురించి నువ్వు అస్సలు టెన్షన్ పడద్దు కన్నా, నేను నిన్ను టెన్షన్ పెట్టే పని చేయను, ఇంట్లోనే ఉంటాను. నా ఎంటర్టైన్మెంట్ అంతా ఇంట్లోనే వెతుక్కుంటాను, సరేనా అని పక్కనే కూర్చోబెట్టుకుని, చూడు నాన్న, నువ్వెవరో తెలియకపోయినా నీ అభిమానులు ఎంతోమంది వరల్డ్ కప్ కోసం నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. అంటే దాని అర్థం నీ మీద బాధ్యత వేయింతలైందని తెలుసుకో. మనసు ప్రశాంతంగా ఉంచుకో. ఇంటి దగ్గర నేను బాగానే ఉంటాను. నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టను. నీకు చెప్పకుండా నేనేది చేయను. అందరి కలలు, ఆశలు నిజం చేయాలని
మనస్ఫూర్తిగా నువ్వు ఆనందంగా తిరిగి రావాలని నా కోరిక. సరేనా అంది ధైర్యం చెప్తున్నట్టు. థ్యాంక్స్ అమ్మా. గ్రౌండ్లోకి అడుగుపెట్టిన మరుక్షణం నాకేం గుర్తుకు రాదు. నా దృష్టి అంతా ఆట మీదే ఉంటుందిలే. నా బెస్ట్ ఇవ్వటానికే ప్రయత్నం చేస్తాను అన్నాడు తపస్వి కూడా. కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా కొడుకు మాట్లాడకపోవటం, ఎవరికి ఎవరు పట్టనట్టు ఊరుకోవటం అపర్ణకి అస్సలు నచ్చలేదు. జరిగిపోయిన విషయాలని తేలికగా తీసుకోలేకపోతుంది అపర్ణలో తల్లి మనసు. సియా వెళ్ళిపోయిందని మనం కూడా ఊరుకోవటం బాలేదండి. మనిద్దరం కలిసి ఒకసారి సియా ఇంటికి వెళదాం, మాట్లాడి వద్దాం అంది భర్తతో. వెళ్లాల్సిందే అప్పు, కానీ మనం కాదు, వాడు వెళ్ళాలి వాడి భార్య దగ్గరికి. ఈగో పక్కన పెట్టి వాడు వెళ్ళి మాట్లాడితే బాగుంటుంది అన్నాడు అనిల్. నేను కూడా మీలాగే చెప్పానండి. కనీసం నా మాట వినిపించుకోవటం లేదు వాడు. ఇక నేను చెప్పింది వాడు చేస్తాడా అంది అనుమానంగా అపర్ణ. కిందికి వస్తున్న అభిని చూసి సియాని ఎప్పుడు తీసుకొస్తున్నావురా అని అడిగింది. నేను వెళ్ళమంటే వెళ్ళిందా? అదే వస్తుందిలే. నేను రేపు వరల్డ్ కప్కి బయలుదేరి వెళ్తున్నాను అన్నాడు చాలా నిర్లక్ష్యంగా. నువ్వు వచ్చేసరికి నెల రోజులు అయిపోతుంది. ఆ పిల్ల అక్కడెందుకు? మన ఇంట్లో ఉంటే బాగుంటుంది. లేదా నీతో పాటు తీసుకుని వెళ్ళు అంది అపర్ణ. ఎక్కడుంటే బాగుంటుందో ఆవిడ గారికి తెలియదా? నేను వెళ్ళను. అది వస్తే కాదని అనను. ఆర్గ్యుమెంట్స్ ఆపి భోజనం పెట్టు అన్నాడు చాలా కోపంగా. ఇంకేమీ అనలేక భర్త వైపు విసుగ్గా ఓ చూపు చూసి రంజిత్ కూడా రావటంతో ఇద్దరికీ భోజనం వడ్డించింది అపర్ణ. ఇంట్లో కూడా విగ్గు పెట్టుకుని తిరగొచ్చుగా, చూడలేక చస్తున్నాం అన్నాడు అభి తమ్ముడు వైపు చిరాకుగా చూస్తూ. ఏం జరిగిందంటే వాడు నిజం చెప్పడం లేదు. ఆ రోజు ఏం జరిగిందిరా అంటే నువ్వు కూడా జరిగిందేంటో చెప్పడం లేదు. మీరేదో చేయకూడని పనులు చేస్తున్నారు కాబట్టి వాడలా, నువ్విలా ఒంటరిగా మిగిలిపోయారు. ఆ రోజు జరిగిన గొడవని సర్ది పెట్టడానికి మీ నాన్న 33 చెరువులు నీళ్లు తాగాల్సి వచ్చింది. వరల్డ్ కప్ ఆడడానికి వెళుతున్నావు. పిచ్చి పిచ్చి వేషాలు మానేసి లేనిపోని ఎలిగేషన్స్లోకి తలదూర్చకు అంది అపర్ణ కోపంగా. అస్సలు తల్లి మాటలు విననట్టే ఇద్దరూ మౌనంగా తినేసి రూంలోనికి వెళ్ళిపోయారు. ఒక్కసారి పరీని కలిసి టూర్కి వెళ్లాలని మనసు పీకేస్తోంది తపస్వికి. పరీ విషయం అమ్మకి చెప్పడం కుదరలేదు. ఒకవేళ పరీ దగ్గరికి వెళితే తనని ఏమైనా అడుగుతుందేమో, ఎలా? ఏ ఆలోచన మీదకి మనసు పోవటం లేదు. కొంచెం టైం అయినా పరీతో కలిసి ఉండాలని ఆశగా ఉంది. ఏంట్రా అలా హడావిడిగా తిరిగేస్తున్నావు? టెన్షన్గా ఉందా అని అడిగింది కపిల. ఎలా అని ఆలోచిస్తున్నా అన్నాడు. టెన్షన్ కాదు, పరీ దగ్గరికి వెళ్ళాలని ఉంది. ఎలా అని ఆలోచిస్తున్నా అన్నాడు. రేపు మార్నింగ్ నీ ప్రయాణంరా, ఇంకా టైం ఏది? ఎప్పుడు వెళ్ళేది అంది. ప్లీజ్ ఐడియా చెప్పవే అంటే డిస్కరేజ్ చేస్తావేంటి? నాకు వెళ్ళాలని ఉంది అని మొండిగా అంటూనే అమ్మకు చెప్పేసి వెళ్తున్నాను, టేక్ కేర్ అని కావేరి గదికి వెళ్ళి, అమ్మా నేను బయటికి వెళ్తున్నాను, నా కోసం చూడొద్దు, వచ్చేసరికి లేట్ నైట్ కావచ్చు అని హడావిడిగా చెప్పి, నువ్వు భోజనం చేసి మెడిసిన్స్ వేసుకోవాలి, మర్చిపోకు, లవ్ యూ మా అని వెళ్ళిపోతున్నవాడు వెనక్కి తిరిగొచ్చి ఒకసారి గట్టిగా హగ్ చేసుకొని బాయ్ మా అనేసి ఒక్క పరుగుతో కారులో కూర్చొని ఎయిర్పోర్ట్ వైపు పరిగెత్తించాడు. అరే ఆగరా అని కపిల పిలుస్తున్నా వినిపించుకోకుండా ఆశ్చర్యంగా తన వైపే చూస్తున్న కపిలని వెనక్కి తిరిగి కూడా చూడకుండా చేయి ఊపేసి బయలుదేరి వెళ్ళిపోయాడు. అప్పటికే టైము నైట్ 7 అయిపోయింది. ఫ్లైట్ క్యాచ్ చేసి 11కి ముందే పర్ణిక దగ్గరికి చేరుకున్నాడు. దారిలో వస్తూ మరియా దగ్గర నుంచి స్పేర్ కీ తీసుకోవడం మర్చిపోలేదు. స్పేర్ కీతో డోర్ ఓపెన్ చేసి మళ్ళీ జాగ్రత్తగా లాక్ చేసేసి తిన్నగా పరీ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. బయట చలి చంపేస్తోంది. లోపల మాత్రం రూమ్ హీటర్ ఉందేమో, వెచ్చగా ఉంది. లైట్ ఎల్లో కలర్ స్లీవ్లెస్ నైటీలో మడిచిపెట్టిన సన్నజాజి మొగ్గలా ముడుచుకొని పడుకున్న పరీని చూసి అప్పుడు రిలీఫ్గా ఊపిరి పీల్చుకున్నాడు. ఒంటి మీద ఉన్న పలుచని టీషర్ట్ అస్సలు చలిని ఆపలేకపోతోంది. ఉన్నపాటుగా బయలుదేరిపోవడంతో కనీసం స్వెటర్ కూడా వేసుకోలేదు. శీతాకాలం చలి చంపేస్తోంది. చలిని అనుభవిస్తూ పర్ణిక ఆలోచనలతో వెచ్చదనాన్ని పెంచుకుంటున్నాడు. మంచి నిద్రలో ఉన్న పర్ణికని లేపాలని అనుకోలేదు, అనిపించలేదు. అంతవరకు పడిన ఆత్రం కాస్త సర్దుకున్నట్టు అలాగే చూస్తూ ఉండిపోయాడు. తలస్నానం చేసి పడుకుందేమో, జుట్టంతా ఒత్తుగా పిల్లో అంతా పరుచుకుంది. ఎటువంటి మేకప్ లేకపోయినా పచ్చగా మెరిసిపోతున్న మొహం,
దానికి అవుట్లైన్లా నల్లగా ఉన్న జుట్టు, మూసుకున్న విశాలమైన కనురెప్పలు పెద్దగా ఉన్నాయి. నునుపైన చెక్కిళ్ళ మీద బెడ్ లైట్ వెలుతురుపడి మరింత ఆరోగ్యంగా మెరుస్తున్నాయి. ఏ ఆభరణం లేని తెల్లని మెడ, గుండ్రని తెల్లని భుజాలు పట్టుకుంటే జారిపోతాయేమో అన్నట్టున్నాయి. పక్కకు తిరిగి పడుకోవడంతో పసిడి అందాలు ఒకదాన్ని ఒకటి రాసుకుంటూ బయటపడాలని తొందరపడుతున్నాయి. రూమ్ హీటర్ వేడి ఎదురుగా కనిపిస్తున్న పర్ణిక అందాల వాడి తట్టుకోలేకపోతున్నాడు తపస్వి. అబ్బా, మొన్న ముద్దులకే ఆగలేక ఇంత దూరం పరిగెత్తుకుని వచ్చాను. ఇలా నిన్ను చూస్తుంటే ఒళ్ళంతా చెమటలు పట్టిస్తున్నావు అని టీషర్ట్ తీసి దూరంగా విసిరేశాడు. పర్ణిక మంచం దగ్గరికి వచ్చి పర్ణిక మీద చేయి వేయబోయి అంతలోనే ఆగిపోయాడు. ఇలా నిన్ను చూస్తుంటే ఆగాలనిపించడం లేదురా పరి. ఉఫ్, ఇంత దగ్గరగా ఉంటే నిన్ను దూరంగా ఉండనివ్వలేనేమో అని లేచి బెడ్రూమ్ గోడకి ఆనుకొని 2 చేతులు కట్టుకొని పర్ణికని రెప్ప వేస్తే కాలం ఆగిపోతుందేమో అన్నట్టు చూస్తూ నించున్నాడు. కాసేపట్లో వెళ్ళిపోయే నేను నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకు, ఇలాగే చూసి వెళ్ళిపోతానురా అనుకున్నాడు. నిద్రలోనే కదిలి పరి వెళ్ళకిలా తిరిగి పడుకుంది. నా బెడ్రూమ్లోకి ఎవరొస్తారు అన్న ధీమా ఏమో. కప్పుకున్న బ్లాంకెట్ పక్కకు వెళ్ళిపోయింది. మోకాళ్ళ వరకు చెదిరిన నైటీ ఒక కాలును మడిచి మరో కాలుకి ఆనించి పడుకుంది. అలా పడుకోవడంతో పచ్చని పాదాలు, మోకాళ్ళు అందంగా బహిర్గతమయ్యాయి. ఈ అందానికి బంధం వేయాలని ఉందిరా, తొందరగా ఆ టైం వస్తే బావుండును అనుకున్నాడు తపస్వి. అంతలోనే మళ్ళీ తపస్వి వైపు తిరిగిన పర్ణిక మెలకువలోకి వచ్చి కళ్ళు విప్పి అంతలోనే మళ్ళీ నిద్రాభారంతో కళ్ళు మూసేసింది. ఆ ఇంచ్ గ్యాప్లోనే ఎదురుగా ఎవరో నిలబడి చూస్తున్నట్టు అనిపించి టక్కున కళ్ళు తెరిచింది. బెడ్ లైట్ వెలుతురులో అదాటున తపస్విని చూసి పోల్చుకోలేక భయంతో ఒక్కసారిగా లేచి కూర్చుంది. అప్పుడు కూడా తపస్వి ఏం మాట్లాడలేదు. ఉన్న చోటు నుంచి అంగుళం కూడా కదలలేదు. పర్ణిక అపనమ్మకంగా లేచి నించుని 2 అడుగులు ముందుకు వేసింది. పరిలో చిన్న కలవరపాటును కూడా భరించలేక వేగంగా వెళ్ళి పర్ణిక అపనమ్మకంగా లేచి నిల్చుని 2 అడుగులు వేసింది. పరిలో చిన్న కలవరపాటును కూడా భరించలేక వేగంగా వెళ్ళి గట్టిగా కౌగిలించుకొని నేనేమా, భయపడకు, నీకోసం వచ్చాను అన్నాడు. మాట నమ్మకం లేకపోయినా తపస్వి స్పర్శ నిజంగా వచ్చాడని చుట్టూ చేతులు వేసేసింది. నువ్వు రేపు ఉదయం టూర్కి వెళ్ళాలి కదా, టైం లేదు, ఎప్పుడు వచ్చావు, ఎంతసేపు అయింది వచ్చి, నన్నెందుకు లేపలేదు అంది చిన్నగా జీరబోయిన కంఠంతో. నిన్ను చూడకుండా నీ సెండాఫ్ అందుకోకుండా వెళ్ళాలని అనిపించలేదు అని మెడవంపులో మొహాన్ని దాచుకొని చిన్న లవ్ బైట్ ఇచ్చాడు. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.